థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలరు. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. కాటు వేసే పామునైనా నమ్మొచ్చు, కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. తెలిసిన విషయాన్ని చెప్పడంలో మన విజ్ఞానం తెలుస్తుంది. తెలియని విషయాన్ని ఒప్పుకోవడంలో మనలో ఉన్న విజ్ఞత తెలుస్తుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకరి తలరాతలను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలో ఉంది. అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యం. మంచి స్నేహం ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉంటుంది. ఆపదలో ఆసరా అవుతుంది, సంతోషానికి సంబరం అవుతుంది, బాధకు భరోసా ఇస్తుంది, ప్రతిభకు గుర్తింపు ఇస్తుంది, పిలవకపోయినా నేనున్నా అంటుంది. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. మాట్లాడాలి అనుకునే వారికి సమయం దొరుకుతుంది, వద్దు అనుకునే వారికి మాత్రం సాకు దొరుకుతుంది. ఏ బంధమైనా ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది, అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే మాత్రం కారణాలు చెబుతాం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. నీ చుట్టూ ఉన్న బలగాన్ని నమ్మి కాదు, నిన్ను నువ్వు నమ్మి ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలవు. శరీరానికి తగిలిన గాయం మానిపోయినా మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో తప్పుకు దారితీస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కొక్కసారి మన మంచితనం వల్ల మనకే చెడు జరుగుతుంది. మోసం చేసేవాళ్ళు ఏం బాగుపడతారు అని అనుకుంటారు, కానీ దాదాపుగా బాగుపడిన వాళ్ళు అంతా మోసం చేసిన వాళ్లే. మనిషిని నడిపించేది నమ్మకం. ఆ నమ్మకం నీకు లేనప్పుడు నీతో ఎవ్వరూ ఉండరు. సక్సెస్ అంటే మరేంటో కాదు, నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. నీటిని అలలను కేవలం చూస్తూనే ఉండిపోతే నీవు సముద్రాన్ని ఎప్పటికీ దాటలేవు. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకానితనం అయిపోయింది. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుందని కుమిలిపోకు. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురుస్తుంది. ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వం మాత్రమే. ఆడదాని చూపులకు అర్థం తెలుసుకోవడానికి మగాడికి జీవితకాలం పడుతుంది. ఆడదానికి మగాడి చూపులకు అర్థం తెలుసుకోవడానికి క్షణం చాలు.